ఒంగోలులో పొగాకు రైతులకు అండగా ఉండటం కోసం ఒకరోజు దీక్షా కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశాము. దీంట్లో ముఖ్య అతిథులుగా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మిగిలిన మాజీ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ అందరూ కూడా రైతు సోదరులంతా కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. మీ ప్రభుత్వానికి అట్లీస్ట్ చీమ కుట్టినట్లు లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు చూస్తుంటే వాళ్ళు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి సుమారుగా ఈరోజు 90వ రోజు ఆక్షన్ ప్లాట్ఫామ్లో పొగాకు చెక్కులను తీసుకొస్తుంటారు. మొత్తం నో బిడ్డింగ్ తప్ప కనీసం మద్దతు ధర ఒక 25,000 రూపాయలు కింటాకు వస్తే తప్ప కనీసం గిట్టుబాటు ధర లేదు. మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు, మీ మినిస్టర్లతో మీటింగ్ పెట్టారు, మీరు అధికారులందరూ పిలిచి కంపెనీలు పిలిచేసి అట్లీస్ట్ 20,000 రూపాయలు కింటా కొనాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారే, అయినా స్పందన లేదంటే అర్థమైంది మీరు మీ నాయకులు ఈ గవర్నమెంట్ కంపెనీలతో కుమ్మక్కయ్యి రైతుల్ని నడ్డి విరిచేసి రైతులు నానా రకాలకు ఇబ్బందులు పెడతారంటే పొగాకు రైతులు ఏ విధంగా బతకాలి? వాళ్ళు కాయా కష్టం చేసుకొని ఇంట్లో మంగళసూత్రాలు తాకట్టు పెట్టేసుకొని ఆ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసి వ్యవసాయం చేస్తామంటే కనీసం 90 రోజులైనా ఈ ప్రభుత్వం చీమకుట్టినట్టు లేకుండా పొగాకు రైతులను ఆదుకోలేకపోతే వాళ్ళకి ఇంకా ఊరే సరైనమైంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులను పట్టించుకోవట్లే మీరు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలతో పాటు అటు నెల్లూరు కానీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎంతమంది పొగాకు పండించుకున్నారు, వాళ్ళకి 16,000 అని చెప్తున్నారు, నో బిడ్డింగ్ అని చెప్తున్నారు, నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ మమ్మల్ని మేము కావాలని చెప్పేసి రైతులందరినీ రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. కానీ మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 రూపాయలు కింటా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? కంపెనీలు మెడలు వంచి ఎందుకు కొనిపించట్లేదు? పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో వారుందని చెప్తున్నారు. కానీ మైసూర్లో కర్ణాటకలో 32,000 కింటాకు అమ్ముడుపోతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, మీరేం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, బీజేపీతో కలిసిమెలిసి అవసరమైతే కమర్షియల్ ట్యాక్స్ మిషన్ కామర్స్ మిషన్ తీసుకొచ్చేసి వీళ్ళు రైతులను ఆదుకోకుండా వీళ్ళు సాగు వీళ్ళు చేస్తారులే, ఇంకో నెల పట్టించుకుంటే ఇంకా పొగాకు మొత్తం అయిపోద్ది, నానా రకాలకు ఇబ్బందులు పడతారని చెప్పేసి రైతులను పూర్తిగా పక్కదారి పెట్టేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు ఇప్పుడే మేల్కొని మీరు మార్క్ పెడతారో కనీసం 1,000 కోట్ల రూపాయలను ఇచ్చేసి ఈ పొగాకు రైతులకు అండగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా మీరు దిగి రాకపోతే ఇంకా పొగాకు రైతుల కోసం జగన్మోహన్ గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి వీళ్ళకి అండగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.